హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీనికోసం కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చిన తర్వాత చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మసాలా కోసం రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లో పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో మాడకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కలర్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకోవాలి. 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి, కాడలతో సహా వేసుకోండి. ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని వాటర్ లేకుండా ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లో పెట్టుకున్నాము. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా అంతా ఎగ్ లోపలికి పోయి టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం బాండెట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఇలా డైరెక్ట్గా వేయకుండా బాయిల్ ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం పైన అనేది కొంచెం లైట్గా క్రిప్సీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పైన లేయర్ అనేది కొంచెం క్రిప్సీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండెట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని వేసుకోవాలి. మసాలా అనేది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ అనేవి వేయించి పెట్టుకున్నాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. చూడండి, మసాలా అంతా వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ అనేది, ఈ గ్రేవీ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ కారానికి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పకుండా పింక్ సాల్ట్ యూస్ చేయనండి, హెల్తీగా ఉండండి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి తేలి బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది మంట అనేది సిమ్లో పెట్టేసి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా
మగ్గడానికి పెరిగి వేసాం కదా, కొంచెం మగ్గడానికి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. చూడండి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలింది కాబట్టి మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని, ఆ ఎగ్స్ని ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలండి. ఒక 3-4 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎందుకంటే మసాలా అంతా ఈ ఎగ్స్కి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి ఎగ్స్ తినేటప్పుడు కూడా. అందుకని మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ కర్రీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అని స్టేజ్లో మనం చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ పాటు మనం కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది, మరీ చిక్కగా అవసరం లేదు. ఎందుకంటే చల్లబడే లోపల కొంచెం చిక్కబడిపోతుంది అన్నమాట గ్రేవీ అనేది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనం ఎగ్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్ మసాలా కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండి మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. చూస్తుంటే నూరిపోతుంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుంది. మన ఛానల్లో మంచి మంచి ఎగ్స్ కర్రీస్ కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్ స్టైల్ కానీ ఇంకో వెరైటీ దాబా స్టైల్ మనం ఎగ్ కర్రీస్ చాలా పెట్టున్నామండి. ఒకసారి ట్రై చేయండి, విజిట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.